రాష్ట్రంలో వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జగన్ 5 ఏళ్లలో చెత్త పన్ను వసూలు చేసి కూడా వ్యర్థాలు తొలగించలేదని దుయ్యబట్టారు. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు 2029 నాటికి స్వచ్ఛాంధ్ర సాకారానికి కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దేవుళ్లను అవమానించిన వైసీపీ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తోందని సీఎం మండిపడ్డారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. నేషనల్ కాలేజీ ప్రాంగణంలో బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. మహాత్ముడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరును పెడతామని సీఎం హామీ ఇచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సీఎం చీపురు పట్టుకుని ఊడ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగారు. వృత్తిపరమైన సమస్యలు వారిని అడిగి తెలుసుకున్నారు. బుడమేరు వరదల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అద్భుతంగా సేవలందించారని కొనియాడారు. ఆ తర్వాత మచిలీపట్నం డంపింగ్ యార్డ్ను సీఎం పరిశీలించారు. రోడ్డు పక్కన ఫుట్పాత్కు రంగులద్దారు. రాష్ట్రంలో చెత్తపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నామని, త్వరలోనే సంబంధిత ఉత్తర్వులిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను ఏడాదిలో క్లీన్ చేయాలని పురపాలక మంత్రి నారాయణకు ఆదేశాలిచ్చినట్టు వెల్లడించారు. చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతి పిత పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు. ఈ రోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి. 2029కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలి. ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి. దీంట్లో రాజీ లేదు. అధికారంలో ఉన్నప్పుడు దేవుళ్లను అవమానించిన వైసీపీ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టెక్నాలజీ సాయంతో నేరగాళ్ల ఆట కట్టిస్తామని స్పష్టం చేశారు. అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు నేరం చేస్తే నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది. నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అదే మాదిరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడుండే సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు. అన్ని దిక్కల సీసీటీవీ కెమెరాలు పెడదాం. మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం. జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం. ఎవడైనా గాని తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. టెక్నాలజీ ఒక పక్క దొంగలను పట్టుకోవడమే కాకుండా నేరస్తుల ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా. కృష్ణా జిల్లా ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కొత్త కోర్సులు ప్రవేశపెట్టారని సిపిఎం నాయకులు వినతిపత్రం ఇవ్వగా సీఎం సానుకూలంగా స్పందించారు.